సార్ గత 2-3 కేబినెట్ సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు రాకపోవడం వల్ల ఏంటంటే రెండు పార్టీల మధ్య వైరం మొదలైంది. అందుకే పవన్ కళ్యాణ్ కేబినెట్ కూడా రావట్లేదు. వెన్నుపోసిన చెప్పినది ఒక డ్రామా అని చెప్తారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళు చెప్పాడికి ప్రధానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి నేనేమి జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ కాదు. ఒకటి. రెండు, ఈ ఇద్దరి మధ్యలో ఏదో విధంగా కుంపట పెట్టాలని అనేక విషయాల్లో వర్మ విషయం కానీ ఇంకొకటి కానీ లేదు డిప్యూటీ సీఎం కానీ అన్నీ వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. ఏది సక్సెస్ కావట్లా. జగన్ అనేవాడిని ఎవరూ నమ్మట్లా. పారిశ్రామికవేత్తలు కూడా ఇవాళ చంద్రబాబు గారిని నమ్మే వస్తున్నారు. గతంలో అయితే ఒక 5% 10% అడుగుతారు రాజకీయ నాయకుల దగ్గర. ఆ నాయకులు అది ఇచ్చేస్తే ఓకే. అంతేగాని కంపెనీల్లో వాటాలంటే ఎలా కుదురుద్ది? కియా కంపెనీలోనే 900 ఇంజిన్లు పోయినాయి. ఏంటో చెప్పండి, ఎవరు తీశారో చెప్పండి. ఆ కాన్స్టిట్యూషన్కి ఎంపీ ఎవరు ఏ విధంగా దోపిడీ జరిగింది? అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్టార్ట్ చేయరు మీరు? చెప్పండి. మీరు ఈ గవర్నమెంట్ కూడా వచ్చి ప్రతి రంగంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడేసి డబ్బా కొట్టేసి వీళ్ళ పక్కన పెట్టి వీళ్ళు అరెస్టుల పరంపర చేసుకుంటాం తప్పనిసి అభివృద్ధి పరంపర కావాలి ఇక్కడ. అది చూపించండి. ఒక అరెస్టు 2 అభివృద్ధి పథకాలు, ఒక అరెస్టు 2 కియా కంపెనీలు వచ్చిన విధానాలు, ఒక అరెస్టు అమరావతి డెవలప్, ఒక అన్యాయంగా అబద్ధాలు మాట్లాడి బూతులు తిట్టిన శ్రీరెడ్డి అరెస్టు, పోలవరం కంప్లీట్ చూపించండి.